హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎండు రొయ్యల పులుసు చేస్తున్నాను. ఫస్ట్ రొయ్యలని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. బాండీలో ఆయిల్ పోసి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే పడతాయండి ఈ కర్రీలో. ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత రొయ్యలను వేసుకొని బాగా కలిపి కొంచెం సేపు మగ్గించుకోవాలండి. ఈ మగ్గిన తర్వాత కొంచెం కారం వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొంచెం చింతపులుపు పోసుకోవాలండి. ఈ చింతపులుపు మంచిగా మసిలి చిక్కగా అయ్యే వరకు పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. కూర చిక్కగా అయిన తర్వాత దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.